హలో హలో రైట్. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం మీద పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇక పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలు విమర్శన అస్త్రాలను కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ మీద విమర్శన అస్త్రాలను సంధిస్తున్నాయి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఈ డీలిమిటేషన్ బిల్లు ద్వారా నష్టపోతున్నాయని 5 రాష్ట్రాల సీఎంలకి లేఖలు రాయడంతో పాటుగా త్వరలోనే పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి అసలు ఈ డీలిమిటేషన్ బిల్లు ద్వారా అసలు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా, మహిళా రిజర్వేషన్ అంటూ చెప్తూ అక్కడ కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారా, అసలు ఈ డీలిమిటేషన్ బిల్లు ద్వారా బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, దక్షిణాది రాష్ట్రాలకు నిజంగా అన్యాయం జరుగుతుందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా అసలు డీలిమిటేషన్ బిల్లుని ఇంత హడావిడిగా తీసుకురావడం గల కారణాలు ఏంటిది? దక్షిణాది రాష్ట్రాలు నిజంగా నష్టపోతున్నాయి. ఇది హడావిడి కాదు. 2001లో ఇది చేయాల్సిన పరిస్థితి. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ లేని కారణంగా ఒక 20 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అలాగే 1971లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా 25 సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ అనే ప్రాసెస్ మీద ఎప్పుడు కూడా జరగలేదన్నమాట. అంటే సీట్లు మనకు జరగలేదన్నమాట. 543 స్థానాలు 1971లో జరిగింది. ఇవాళ మన దేశ జనాభా 140 కోట్లు దాటుతుంది. సో ఇదే లెక్కన కనుక చూస్తే 70 కోట్లకు 543 స్థానాలు కరెక్ట్గా సరిపోతుంది. కానీ 180 స్థానాలు కనుక చూసుకుంటే మనం, ఎందుకంటే జనాభా పెరుగుతుంది కనుక ఇవాళ మనకు లెక్క కనుక చూస్తే ఇవాళ మనకు సుమారు 1100 స్థానాలు రావాలి. కానీ ఒక ఫార్ములా ప్రకారం మోదీ గారి ప్రభుత్వం, అలాగే డీలిమిటేషన్ ఏదైతే దీంట్లో పెద్దలు ఎవరైతే కూర్చొని అంటే మొత్తం మాట్లాడుకున్నారో కంపల్సరీగా 25 సంవత్సరాల తర్వాత చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది రాజ్యాంగం మీద రాసిన ఏంటంటే ప్రక్రియ. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద, మోదీ గారి ప్రభుత్వం మీద ఇదేదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారంటే, నిజంగా రాజకీయ లబ్ధి కోసం చేయాలనుకుంటే పార్లమెంటు మొన్ననే పెడుతుంటే, ఎన్నికల ముందే పెడుతుంటే. కానీ ఇవాళ పెట్టేదానికి కారణం ఏమంటే, మహిళా బిల్తో పాటు డీలిమిటేషన్ స్థానాలు కూడా పెరిగే ఈ యొక్క అడ్వాంటేజ్ను మనందరం కూడా గుర్తించాలి. దీని రాజకీయ ఉత్తరాలతో దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి గారు ఏదో చేసుకుంటా తను ఒక జాతీయ నాయకుడు కావాలని చెప్పి, అలాగే ఆ ఒక స్థానాల్లో ఏంటంటే రాహుల్ గాంధీ స్థానాల్లో తనేంటంటే కూర్చోవాలని చెప్పి ఇవాళ చేస్తున్న ఈ యొక్క ప్రక్రియను ప్రతి ఒక్కరు కూడా నవ్వుతున్నారు. పార్లమెంట్లో కూడా మీకు మంచి ఆపర్చునిటీ ఉంది. మీరు ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, డిబేట్ చేయొచ్చు, వీటి మీద మొత్తం చర్చించవచ్చు. కానీ ఈ మన నియోజకవర్గ పునర్విభజన అనేది అది అత్యవసరం, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు పెరుగుతాయా, లేదా ప్రోరేటా ప్రకారం చేస్తే పెరుగుతాయా? ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు 2011 జనాభా లెక్క ప్రకారం కనుక చేస్తే మనం ఇవాళ కూడా మనం దక్షిణ భారతదేశానికి మనం అనేది ఉత్తర భారతదేశాన్ని కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాం. మనం ఇవాళ మన దగ్గర తక్కువైపోయింది జనాభా, ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువైపోయింది. ఇదే బేసిస్ కనుక చేస్తే ఇంకా అన్యాయం జరుగుతుంది. అన్యాయం అంటున్నారు కదా, ఇంకా అన్యాయం జరుగుతుంది అన్నట్టు. అంటే మనకు 17 స్థానాల నుంచి మనకు 20 స్థానాలు వస్తాయి. కానీ ఉత్తర భారతదేశంలో మనం ఉత్తరప్రదేశ్ కనుక తీసుకుంటే ఇవాళ ఉత్తరప్రదేశ్లో 120 స్థానాల నుంచి 140 స్థానాలు పోతున్నారు. అట్లా కాకుండా అట్లాంటి వ్యత్యాసం అంత లేకుండా ఒక ఫార్ములా ప్రకారం ప్రతి రాష్ట్రంలో 50% పెంచాలని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకున్నాం. దానికి ఇవాళ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనకు 20 స్థానాలు పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు స్థానాల్లో 39 స్థానాల నుంచి 50 స్థానాలు చెప్తుంది. అదే కనుక మనం 2011 సెన్సస్ కనుక తీసుకుంటే కేవలం 49 వస్తుండే. మరి ఇవాళ ఏంటంటే 59. ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? రాజకీయ పార్టీలు ముఖ్యంగా డిఎంకే నాయకులు ఇవాళ ఏంటంటే చర్చించాల్సిన అవసరం ఉన్నది. వారు ఈ యొక్క పునర్విజయం ఏంటంటే విభజన బిల్ కనుక పెడితే పార్లమెంట్ సీటు పెరిగితే వాళ్ళ ఏరియాలలో లీడర్లు ఎక్కువ తయారవుతారు, వారికి ముప్పు వస్తుందని చెప్పి దీన్ని ఒత్తి పెడుతున్నారు అన్నాడు. దీని ఏంటంటే ఒత్తి పెడుతున్నారు. ఇది చాలా తప్పు. ఇవ్వాలి అంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 30 నుంచి 35 లక్షల మంది జనాభా ఉంటున్నారు. ఒక పార్లమెంటేరియన్ పనిచేస్తాడా? వారికి ఏంటంటే అసలు అది ఏంటంటే సాధ్యమేనా? అది అసాధ్యం. అందుకోసం అటువంటి పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీలు ఏమవుతున్నాయో దాన్ని ఏంటంటే 3 ముక్కలు చేస్తే ఏంటంటే మనకు ఏంటంటే ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజలకు సమస్యలు తెలుసుకుంటేందుకు ఒక మంచి ప్రక్రియ ఉంటుంది. దీన్ని వ్యతిరేకించడం ఏంటంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు తప్పితే దేశ ప్రజల కోసం, వాళ్ళ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే
తెలంగాణ నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు. ఒకవేళ బిల్లు అమలు అయిన తర్వాత అసలు కేంద్ర మంత్రులు అనేది తెలంగాణ నుంచి ప్రాతినిధ్యమే ఉండదు. అప్పుడు తెలంగాణ దక్షిణ భారతదేశం నుంచి అసలు ఎవరు అవసరం కూడా ఉండదని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా నిజంగా అవసరం లేదనుకుంటే అవసరం లేదు. మరి ఇవాళ మనం 24% ఉన్నాం. మనం 543 స్థానాల్లో ఇవాళ మనకు వీఆర్ రిప్రజెంటింగ్ ఓన్లీ 24%. 24%లే మనకి ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇంతకుముందు యూపీఏ 1 యూపీ 2లో అత్యధికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత ఏంటంటే కర్ణాటక, చాలా పెద్ద మన దక్షిణ భారతదేశం నుంచి ఇద్దరు ప్రధానమంత్రులు ఇచ్చినాం మనం. మరి ఎట్లా ఏంటంటే వ్యత్యాసం ఉంటుంది, ఎట్లా మీరు ఏంటంటే ఇగ్నోర్ చేస్తారు, ఎట్లా చేస్తారు అని అట్లా కాకుండా దేశం అనేది ఒక యూనిట్ కింద తీసుకున్నప్పుడు తప్పకుండా అన్ని రాష్ట్రాలు బాగుపడాలి. అన్ని రాష్ట్రాలు బాగుపడాలంటే ఒక రాజకీయ చైతన్యం కావాలి, ఆపర్చునిటీస్ కావాలి, లీడర్షిప్ డెవలప్మెంట్ కావాలి. అందులో 50% మహిళలు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారికి కూడా ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు మహిళలను ఓట్ల కోసమే వాడుకొని వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రధానంగా అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా అంటే 33% రిజర్వేషన్లో ఓబీసీలకి అంటే కోటా లేదు అనేది ప్రధానంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సార్. ఇప్పుడుందా అంటే కోట? ఇప్పుడుందా కోట? మీరు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పెట్టండి, మరి మీరు ఎందుకు కోటా పెట్టలేదు? మీరు కనుక కోటా పెట్టి మేము కనుక కోటా ఎత్తేస్తే అనుకోవచ్చు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. నేను చెప్తున్నాను ఏంటంటే అమిత్ షా గారు తెలంగాణకు పార్లమెంట్ స్థానాలకు మన ఏంటంటే ప్రచారం కోసం వస్తే మోదీ గారు ప్రభుత్వం వస్తే రిజర్వేషనే తీసేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఇటువంటి దానికి ప్రజలు ఎవరు కూడా మరి వారిని ఏంటంటే చేస్తలేరు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక పెద్ద నాయకుడు కావాలని చెప్పి ఆయన తప్పు ముందు వచ్చిందంటే మొత్తం అంటే తెలంగాణకు వచ్చి గ్రౌండ్ రియాలిటీ విద్యుత్ సమ్మె జరుగుతుంది, జీతాలు సరిగ్గా ఇస్తలేరు, స్కూల్లో ఏంటంటే అక్కడ ఏంటంటే మూత పడుతున్నాయి, ఎండాకాలం వస్తుంది, మంచినీళ్ళు లేవు, ఇవన్నీ వదిలిపెట్టి గ్రౌండ్ రియాలిటీ వదిలిపెట్టి నేషనల్ లీడర్ కావాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీను, సోనియా గాంధీను పక్కన పెట్టేసి ఆయన సీట్లో కూర్చోవాలని చెప్పి ఒక ఎత్తుగడ వేస్తున్నారు తప్పితే ఇంకేం లేదు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ ఎంపీలందరూ కూడా దాన్ని డీలిమిటేషన్ తీసుకురాని తప్పుపడుతూ ఉన్నారు. అసలు బీజేపీకి ఉన్న సంఖ్యాబలంతో ఇది అమల్లోకి సాధ్యమేనా, ఎట్లా ఉండబోతుంది సార్? 100% సాధ్యమవుతుంది. మహిళా బిల్ అనేది కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. డీలిమిటేషన్ కూడా 100% కావాలి. ఎందుకంటే మీరు డీలిమిటేషన్ కనుక అడ్డుపడితే మీరు మీ యొక్క సొంత లాభాల కోసం మీరు పాకుపడుతున్నారని చెప్పి మేము ఫుల్ ఏంటంటే ప్రచారం చేస్తాం. మేము డీలిమిటేషన్ అనేది ఇది ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నది కదా. 2001 నుంచి 2026 ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి మీరు? ఇదే కనుక 2026 సెన్సస్ కనుక పోతే తెలంగాణ రాష్ట్రానికి మన దక్షిణ భారతదేశానికి ఇంకా అన్యాయం జరుగుతుంది అనేది దాని వాస్తవాన్ని వాళ్ళు ఏంటంటే గుర్తించాలి. ఇది ప్రస్తుతం దేశ జనాభా 1,40,00,000 పైగా చేరుకుంది. దాదాపు అంటే ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్ల పైగా చేరుకుంది. ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు సరిపోవు, వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగానే కేంద్ర ప్రభుత్వం అన్ని పరిశీలన చేసిన తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొస్తుంది. ఇక విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాలను కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నాయని విమర్శిస్తున్నాడని తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర టీవీ.